మాకెందుకు ఇది? ఇంకేమి కావాలి? ఆయన్ని వివాహం ఆడుకొని మా నాన్నగారు చెప్పారు. సత్యకీర్తి ప్రభు, ఈయన పరివర్తము తెలియవచ్చినది. ఈయన ఆవలకు పంపివేయము. ఈమె విశ్వామిత్ర మహకుమార్తె ఆయనకు మాలకలు ఎట్లేరు స్వామి, మాలకలు ఎట్లేరు నాథ? ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్యోగం కొరక ఈ ఆశ్రమము వచ్చింది. ధారా దక్షత కార్య అయిన ఆ విశ్వామిత్రుడు స్మరణ వచ్చి వరది దేవి దడియోకం కుర్రవాన్ని దగ్గరికి తీసుకోండి. అడుగు బట్టి మాసరమే కాక మా పాదములు కూడా అంటుపరుచున్నవరా దుష్ట. నేడు కదా నా శిరసులకు నుత్తమాంగా మనం నామము చెల్లినది. ఓరి దుర్మదాంక వైవస్వత కుల కలంక ఏమి రాని మాయా వినయములు. ఓరి దుర్వినయశీల, ఇప్పుడు మా పాదములే గాత్రులు నీ దుశ్చారిత్రం వలన మా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించు. నీకెవరు అధికారం ఇచ్చిన తొలతు చెప్పము. ఈ రాజాధికారము తపస్వరమైన మాయడ పనికి వచ్చినదో అట్లు పనికి వచ్చినదో బలగర్వం. బలగర్వోబల కన్ను కాదక ఇక నీ వారెల్లరూ నా కూతురు వ్యర్థముగా పాడించి మొదకు నాలుకలు పోయిపోయినటువంటి నీ తాతముల్ని వారికేమి కట్టబెట్టుకోరా? ఎవరో రాదు లేరా వేటకు రారా? నీ మృగయాభిహారములకు మాబట్టి జడదోర రాష్ట్రములే కాని పనికిరాబోయేమి. భూచక్ర మందలో రాజులల్లా భూచక్ర మందలే రాజులల్లా మతీయ పాదాక్రాంతులై ఉంటారు. నీవు చక్రవర్తి పదమున జరిపెట్టుకెళ్తే మాబట్టి మునులాశ్రమాలు పాడు చేసి మాకు వరకు తెలుసుగా చూడు. నిన్నప్పుడేమో చేసేదను, నిన్నప్పుడేమో చేసేదను. ఏమను నుంచో మంచిదనుచు నీకిచ్చుకమ్మలు ఆడుచు పొట్టుకూటికై గట్టి చాకరిసి వశిష్ఠుడు అనుకుంటేవేమో. నీ వన నుంచి అప్పగుందుకి ప్రతి విధానము చేయకున్నాడు. మేము అసమర్థులమా? ఎరుక చేసిన మా అపరాధము క్షమింపమయ్యా. ఏమనుతున్నావు? అపర బ్రహ్మైన ఈ విశ్వామిత్రుడు ఎరుగవా? దేవా, మేము ఎరుగున వారు ఎవరుండు మహాత్మా? బ్రహ్మ సృష్టి సుకుమార శరీర నామతరుడు గాన కళావిలాసములకు నా ముద్దు కూతురుడు ఎన్నడూ రాని రాజువుని వచ్చింది. ఇంక ఒడిలో వరాలకు పురలకంతో